ఆశా నిగ్రహము. ఆశా నిగ్రహం అంటే ఏంటి? ఇక మాట్లాడగలంటే దీన్ని ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, సెల్ఫ్ కంట్రోల్. దేవుని వాక్యం కూడా తెలియజేయబడుతుంది. ఒక మనిషి నిజంగా శక్తి కలిగిన మనిషి అన్నప్పుడు ఎ పవర్ఫుల్ మ్యాన్ ఇస్ ద వన్ హూ కెన్ కంట్రోల్ హిస్ మైండ్, హిస్ టంగ్. తన మనసుని, తన నోటిని అదుపులో పెట్టుకోగలిగిన వాడు నిజంగా బలవంతుడంట. బైబిల్లో చూసినప్పుడు మనం చూస్తాం, ఇట్స్ ఈవెన్ మోర్ దాన్ అ వారియర్ హూ కెన్ టేక్ డౌన్ అ సిటీ. ఒక పట్టణాన్ని కోల్చగలిగిన వీరుడి కన్నా నోరుని అదుపులో పెట్టుకోగలిగిన వాడు, మౌనంగా ఉండగలిగిన వాడు, పేషెంట్గా ఉండగలిగిన వాడు పవర్ఫుల్ అంట. అనేక సార్లు మనం అనుకుంటాం సాధించింది ఏంటి గొప్ప అనుకుంటాం. దేవుని వాక్యం తగినట్టు చూస్తే మనల్ని మనం అదుపులో పెట్టుకోగలుగుతాం, గొప్ప సాధన అండి. దేవుని వాక్యం చూసినప్పుడు అండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19 నుండి 20 వచనం చదువుదామండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతిని ఎరుగుదురు గనుక. ఇంగ్లీష్లో అయితే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా కూడా రాశారు. ఏంటి? మీరు ఈ సంగతి ఎరుగుదురు. టేక్ నోట్ ఆఫ్ దిస్. ఇది తెలుసుకోండి, ఇది గ్రహించండి, ఇది చూడండి. ఏంటంట? ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడు, మాట్లాడుటకు నిదానించువాడును, మాట్లాడటానికి నిదానించువాడు, కోపించుటకును నిదానించువాడై ఉండవలెను. కోపిస్తానికి కూడా నిదానంగా ఉండాలంట, ఓరక కోపడకూడదంట. కొంతమంది తడితే చాలు తాసుపాము, కొంతమంది ఇట్లా అంటే చాలా బుస్సలు లెగుస్తారు. ఇఫ్ యు ఆర్ ఇన్ కంట్రోల్ అంత ఈజీగా లేవు. సి ఆల్వేస్, ఎవరైతే ఒక మనిషి సెల్ఫ్ కంట్రోల్ ఉన్న వ్యక్తిని చూస్తారో మనుషులు ఆటోమేటిక్గా గౌరవిస్తారంట. దే విల్ రెస్పెక్ట్. యు వాంట్ పీపుల్ టు రెస్పెక్ట్ యూ, హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్. మాట అంట మాట, నోరు అదుపులో ఉంటాం. వాడు అరిచేటప్పుడు నువ్వు మౌనంగా ఉండు, నేను చూసి భయపడతారంట. సైకాలజిస్ట్ చెప్తారు, వెన్ దే యెల్ అట్ యూ, జస్ట్ బీ క్వైట్, జస్ట్ బీ కామ్. కసురుతున్నారంటే సైలెంట్గా మాట్లాడు, యూ విల్ గెయిన్ రెస్పెక్ట్ ఇన్స్టెంట్లీ అంటారు. ఎందుకంటే మనం ఏంటి, గత వారం చెప్పాం, మిర్రర్ న్యూట్రాన్స్. వారు ఏమిస్తారో అదే మనం చూపిస్తాం, వారిని రిఫ్లెక్ట్ చేస్తాం. బట్ ద పర్సన్ హూ ఇస్ ఇన్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, ఈజ్ నాట్ మిర్రర్ ఇన్ ద న్యూట్రాన్స్. నా ఫలం ఏమై ఉందో, నా స్వభావం ఏమై ఉందో, నేనేమై ఉన్నానో అదే అని ఉంటా. నీకులాగా నేను మారను, నీకులాగా నేను మాట్లాడను. నువ్వు బూతులు మాట్లాడితే, వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడితే నేను మాట్లాడను. చూసి దేవుని బిడ్డలమైన మనము పరిశుద్ధతను కోరాలి. నీవు ఏం వింటున్నావో, ఏం చూస్తున్నావో జాగ్రత్త పడాలి. దేవుడు కంట్రోల్ నీకు ఇచ్చాడు, దేవుడు కంట్రోల్ చేయట్లే. సాతానేమో వాడు నీ పైన కంట్రోల్ తీసుకోవాలని ఆశపడుతూ నిన్ను శోధనలో ట్రాప్ చేయాలని, శోధనలో పడేసి, ఆ పడేసిన దాన్ని బట్టి కంట్రోల్ అని. ఇంకో మాట చెప్పాలంటే, సాతాను కంట్రోల్ దోచుకోలేడు, కానీ దోచుకోవటానికి కారణాలు ఉంటాయి. శోధనలో నువ్వు పడినప్పుడు యూ గివ్ యువర్ కంట్రోల్ టు ద ఎనిమీ. అంటే ఏంటి? మాట్లాడకూడని మాట నువ్వు మాట్లాడినప్పుడు అపవాది అంటున్నాడు, ఇదిగో అబద్ధం మాట్లాడినప్పుడు అబద్ధానికి తండ్రి ఎవరంట చెప్పండి. బైబిల్లో 2 రకాల తండ్రులు యేసుప్రభు చెప్తాడు, మంచి తండ్రి, చెడ్డ తండ్రి. మంచి తండ్రి ఎవరు? పరమనున్న మన తండ్రి, యేసుప్రభు తండ్రి. నెక్స్ట్ చెడ్డ తండ్రి ఎవరు? సాతాను. యేసుప్రభు చెప్పాడు, వాడు చెడ్డ తండ్రి, వాడి పిల్లలు అబద్ధం ఆడువాడు, ఆ అబద్ధాన్ని జరిగించువాడు. ఎవరి పిల్లలంట? సాతాను పిల్లలంట. సో ఐఎమ్ సేయింగ్, హౌ డస్ హీ టేక్ కంట్రోల్ ఓవర్ యూ? నువ్వు అబద్ధం ఆడితే సాతాను బిడ్డవే. అబద్ధం ఆడినప్పుడు నీ కంట్రోల్ సాతానికి ఇస్తున్నావు. అబద్ధం ఆడినప్పుడు సాతాను కంట్రోల్ ఇస్తున్నాడు, హీస్ టేకింగ్ కంట్రోల్ ఓవర్ యూ. అబద్ధం ఆడతావా? నో ద ట్రూత్ విల్ సెట్ యూ ఫ్రీ. సత్యం ఎరగాలి, నియమం ఎరగాలి. దేవుని వాక్య నియమాన్ని ఎరిగినప్పుడు, యేసుప్రభు మాటలని మనం జాగ్రత్తగా గ్రహించినప్పుడు యూ విల్ స్టే ఇన్ బౌండరీస్. ఈరోజు చాలామంది ఆజ్ఞలు లేవండి, ఆజ్ఞలు అక్కర్లేదండి. ఆజ్ఞల గురించి నేను మాట్లాడతలే, నియమాల గురించి, దేవుని హృదయాన్ని గురించి మాట్లాడుతున్నా. ఎందుకంటే అనేక సార్లు ఆజ్ఞలు దేవుడు మనుషుడికి ఇష్టమే. దౌ షల్ అన్న మాట చూసినప్పుడు ఇట్ ఈస్ ద హార్ట్ ఆఫ్ గాడ్, దేవుని ఉద్దేశం. అందుకనే ఫలించేవాడు వీనికి ఆజ్ఞలతో సంబంధం లేదంట. దట్ ఈస్ వాట్ వీ రీడ్ దర్. ఎందుకు ఆజ్ఞతో సంబంధం లేదు? నువ్వు ఎందుకు చేసావనేది నువ్వు గ్రహిస్తున్నావు కాబట్టి ఏం చేసావు అన్నది ముఖ్యం కాదు, ఎందుకు చేసావు.
Because your justification is the reason behind, the intention behind what you have done. బైబిల్లో మనం చూస్తే మనం గమనించవచ్చండి, ఎక్కడ రోమన్స్ లాస్ట్గా రోమిల్ రాసిన పత్రిక 12:1-2. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమును సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. See, this is a beautiful verse. దేవుని కరుణను పొందుకున్న మనల్ని మనం సజీవ యాగంగా, యాజ్ అ లివింగ్ సాక్రిఫైస్. వాట్? నాట్ అవర్ స్పిరిట్, నాట్ జస్ట్ అవర్ స్పిరిట్. వాట్ ఈస్ ఈ టాకింగ్ అబౌట్? ద బాడీ. మీ దేహాల్ని సజీవ యాగంగా సమర్పించుకోండి, ఇది మీకు యుక్తమైన సేవ. దిస్ ఇస్ మినిమం, ఇది కనీసం చేయవలసింది. అదే సమయంలో చూసినప్పుడు డు నాట్ కన్ఫర్మ్ టు ద ప్యాటర్న్స్ ఆఫ్ దిస్ వరల్డ్. లోక మర్యాదలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు తగినట్టుగా, వాటి తగినట్టుగా బ్రతకండి. బీ ఈ ట్రాన్స్ఫార్మ్డ్ బై రెన్యూయింగ్ ఆఫ్ యువర్ మైండ్. మిమ్మల్ని మీరేం చేయాలి? మార్చుకోవాలి. ఎవరో మిమ్మల్ని మారుస్తాం కాదు, మీరు మార్చుకోవాలి. ఎందుకంటే దేవుడు మరలా చెప్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నిన్ను ఫోర్స్ చేయడు, పరిశుద్ధాత్ముడు నిన్ను కన్విక్ట్ చేస్తాడు. పరిశుద్ధాత్ముడు అంటాడు, ఇదిగో ఇట్లా మాట్లాడద్దు, నువ్వు మారాలన్నప్పుడు ఆ మాటను గమనించి ఆ మాటను వాడకుండా నోరు అదుపులో పెట్టుకోవాలి. పరిశుద్ధాత్ముడు నీ నోరు కట్టేయడు. కొంతమంది తల్లులు చూడండి, బిడ్డలు నోటుకు వచ్చిన మాట్లాడుతున్నారు, నోరు మూసేస్తారు బయట వాళ్ళ ముందు. పరిశుద్ధాత్ముడు అట్లా చేయడు. పరిశుద్ధాత్ముడు నిన్ను వ్యక్తిగతంగా నిన్ను ఒప్పింపజేసి నీ మైండ్ సెట్ని రెన్యూ చేసి ఆ బిడ్డ మీ ఇతరుల ముందు మాట్లాడేటప్పుడు గౌరవపూర్వకంగా ఉంటుంది. బిడ్డలు గౌరవపూర్వకంగా మాట్లాడినప్పుడు టైటిల్, క్రెడిట్ ఎవరికి వస్తుంది? బిడ్డకు కాదు, తల్లిదండ్రులకి, పెంచిన తల్లికి, నేర్పించిన తల్లికి. యు సీ, వెరీ ఇంపార్టెంట్. పరిశుద్ధాత్ముడు కూడా హీ విల్ టీచ్ us, బట్ వీ నీడ్ టు టేక్ ద ఎఫర్ట్ టు ట్రాన్స్ఫార్మ్. ఏది మంచిది, ఇవన్నీ చేయాలంటే ఒక బాటం నేను చెప్తానండి. ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ డూ దిస్. సింపుల్. ఒక వ్యక్తిని మనం ప్రేమించినప్పుడు ఆ వ్యక్తికి ఇష్టం లేని మనం చేయం. ఒక వ్యక్తిని మనం ఇష్టపడినప్పుడు ఆ వ్యక్తిని ఎట్లా మెప్పించాలో ఆ వ్యక్తికి తగినట్టుగా మనం మార్చుకుంటాం. దేవుని కూడా మనం ప్రేమిస్తున్నాం అన్నప్పుడు సింపుల్ అండి. మనకు నచ్చగింది, మనకి కోరనిది ఇవన్నీ కాదు. నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా, నీ ఇష్టాలు మార్చేసుకుంటావు, నీ రుచులు మార్చేసుకుంటావు, నీ టేస్టులు మార్చుకుంటావు. బట్ దెన్ హౌ గాడ్ వాంట్స్ us, బికాస్ వీ లవ్. మనల్ని మనం మార్చుకుంటున్నామంటే మనం ప్రేమిస్తున్నాము కాబట్టి మార్చుకోవాలి. అందుకని దేవుని బిడ్డలమైన మనము దేవుని కొరకు బ్రతుకుతాం. ఫోర్స్ ద్వారా బ్రతకండి దయచేసి. దేవునికి ఇష్టం ఉండదు, ఫోర్స్ ద్వారా బ్రతకద్దు. సేమ్ దేవుడు కూడా అంతే. నిన్ను చూసి నువ్వు ఏదో నీకు ఇష్టం లేకుండా చేస్తా. ఆహాహా, ఇష్టపూర్వకంగా రా, మనఃపూర్వకంగా రా, నన్ను ప్రేమించి నా దగ్గరకు రా. You see, God is always giving us the choice, the options. Can a choice another? I've learned something really powerful this week. When God is giving us choice, He's always telling us, reminding us consequences. పరిణామాలు చెప్పి చూస్ చేయమంటున్నాడు. పరిణామాలు చెప్పకుండా చూస్ చేయట్లే. ఇక మాట చెప్పాలంటే, ఈ రీతిగా బ్రతికావా ఇది జరుగుతుంది నీకు, ఈ రీతిగా బ్రతికావా ఈ నష్టం ఉంటుంది నీకు. రెండు చెప్పి జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం నీ ముందు ఉంది, ఏది కావాలో కోరుకో. నిర్గమ కాండం నుండి లేవియ కాండము, ద్వితీయోపదేశ కాండము చివరికి చూసినప్పుడు దేవుడు అంటాడు, మీ ముందు పెట్టాను జీవము, మరణము, ఆశీర్వాదం, శాపము, ఏది కావాలో కోరుకో. ఈరోజు మనం ఏమంటున్నాం తెలుసా? పరిణామాలు తెలుసుకోకుండా కోరుకుంటానంటున్నాం. అందుకని జీవితంలో ఎన్నో రాంగ్ మిస్టేక్స్, రాంగ్ డెసిషన్స్, రాంగ్ చాయిసెస్, రాంగ్ కాన్సిక్వెన్సెస్, అబ్యూజివ్ కాన్సిక్వెన్సెస్. పరిణామాలు తెలియకుండా కక్కగారు పడి నిర్ణయాలు చేసేస్తున్నాం, ఇరుక్కుపోతున్నాం. ఈరోజు చూడండి, చాలామంది వివాహ విషయంలో కూడా దే డోంట్ రియల్లీ సీ ద కాన్సిక్వెన్సెస్. ఈ వ్యక్తిని వివాహం చేసుకుంటే ఏమవుతుంది, ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఉంది, ఈ వ్యక్తి బ్యాక్గ్రౌండ్ నేను తెలిసి ఇట్లా వివాహం చేసుకుంటే నా జీవితం ఏమవుతుంది, ఏమాత్రం జ్ఞానం లేదు. వివాహమైన తర్వాత ప్రార్థన చేయండి అంటాం. కొన్నిసార్లు నాకు బాధ అనిపిస్తుంది, ఇది ముందు తెలీదా?
దిస్ సంథింగ్ ఎక్స్పెక్టెడ్, దిస్ ఇస్ కామన్ ఎక్స్పెక్టేషన్. ఇది జరుగుతుంది ఫర్ షూర్. అంత మాత్రం తెలియలేదా? ప్రేమలో పడ్డావంట. లవ్ ఇస్ ఈ లోక ప్రేమలన్నీ బ్లైండ్, దేవుని ప్రేమ మాత్రం బ్లైండ్ కాదు. దేవుడు మన పాపులు మనల్ని చూసి, దేవుడు మనల్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు బలిగా ఇచ్చాడు. టు సెట్ అస్ ఫ్రీ, మన స్థితిలో నుండి మనల్ని బయటికి తీసుకొస్తానికి. దేవుని ప్రేమని గుర్తెరుగుతున్నాం మనము. చూసి ఈ మాటతో మనం ప్రార్థనలోకి వెళ్ళబోతున్నాం అండి. రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం చూసినప్పుడు, నేను చేయకూడదే చేస్తున్నా, చేయాల్సింది చేయలేకపోతున్నా. ఏమంటాడు ఆ పత్రిక అంతట్లో? ఇదిగో ఎవడు నన్ను రక్షిస్తాడు ఈ నాశనకరమైన ఈ దేహం నుండి, ఈ శపితమైన ఈ దేహం నుండి, ఈ జీవితం నుండి? హూ కెన్ డెలివర్ మీ? ఆ మాట అంతా చూసినప్పుడు నేను ఏమి చెయ్యాలో చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదో అదే చేస్తున్నాను. ఇక్కడ ఉన్న మన అందరికీ అదే కంప్లైంట్ కదా. చేద్దామన్న మంచి చేయలేకపోతున్నాము, చేయకూడదన్న చెడు చేస్తున్నాము. ఎవరు రక్షిస్తారు ఈ దేహం నుండి అన్నదప్పుడు అక్కడే 8వ అధ్యాయంలో రాసుకుంటూ, థ్యాంక్స్ బీ టు క్రైస్ట్ జీసస్. ఏమని? క్రీస్తు యేసునందు ఉన్న వారికి, 8వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈ కృప ద్వారంగా మనం రక్షించబడ్డాం. దేవుడు ఎరుగున్నాడు, ఒరే నీ స్థితి ఇంతే, నువ్వు చెప్పింది చేయలేవు, చేసేది చెప్పలేవు, కానీ నీ ఆశ ఏంటి చెప్పు, నువ్వు కోరేది ఏంటి చెప్పు. నువ్వు చెప్పింది గొప్పగా నువ్వు అంతటా నువ్వు చేయలేవు. నా ఆత్మ సహాయం కావాలి నీకు, నా ఆత్మ కార్యం కావాలి నీకు, నా ఆత్మ శక్తి నీకు కావాలి. అదే చెప్తూ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ మాట కొనసాగించండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. ఈ జాగ్రత్తగా వినండి. క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము. అందరు చెప్పాలి ఏంటి? ఆత్మ యొక్క నియమము. See, it's talking about the law of the spirit. Again there is the word law. Today you are saying there is no law. What is he saying? The law of the spirit, not the planks. The spirit that gives life. ఆత్మ నియమము. కంటిన్యూ దట్ వర్స్. పాప మరణముల నియమము నుండి, పాప మరణ నియమాల నుండి నన్ను విడిపించును. నన్ను విడిపిస్తుంది. ఎలాగంట విడుదల? బికాస్ దట్ ఈస్ ద కంటిన్యూషన్ ఆఫ్ దట్ చాప్టర్. ఇదిగో నేను చేయకూడదు చేస్తున్నాను, చేయాలని చేయలేకపోతున్నాను. అయితే చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష లేదు. ఎందుకంటే క్రీస్తు జీవాన్ని, క్రీస్తుని జీవింపజేసిన అదే ఆత్మ, క్రీస్తు ద్వారా అనుగ్రహించబడుతున్న అదే ఆత్మ, ఆ ఆత్మ నీకు నియమం ఇస్తున్నాడు. హీఈస్ గివింగ్ యూ ద కన్విక్షన్, హీఈస్ గివింగ్ యూ ద లా, హీఈస్ టెల్లింగ్ యూ వాట్ టు డూ. దాని ప్రకారం నువ్వు బ్రతుకుతే పాప మరణ నియమాల్ని నువ్వు జయిస్తానికి అవకాశం ఉంటుందంట. సో వి బిగిన్ ద సీరీస్ బిగినింగ్ ఆన్ హూ ఇస్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు ఎవరు అని ప్రారంభించాం. పరిశుద్ధాత్ముడు దేవుడు అనేది గ్రహించాం. ఆయనకి వ్యక్తిత్వం ఉంది, ఆయనకి చిత్తం ఉంది, ఆయనకి ఎమోషన్ ఉంది అనేది గ్రహించాం. ఆయన గురించి తెలుసుకుంటూ ఆయన నీ జీవితంలో ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు, నడిపిస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు, క్రీస్తు మార్గంలో నడిపిస్తాడు, నిత్య జీవ వారసునిగా చేస్తాడు. We are sealed with the Holy Spirit till the day of redemption. విమోచన దినం వరకు మనం పరిశుద్ధాత్మతో ముద్రించబడ్డాం. ఇదంతా ధ్యానించుకుని వచ్చాం. అదే సమయంలో పరిశుద్ధాత్ముడు వరముల్ని ఇస్తాడు తన చిత్త ప్రకారము. అంటే పరిశుద్ధాత్ముడు నిన్ను నింపినప్పుడు నీ కెపాసిటీ, యువర్ ఎబిలిటీ, యువర్ ఇంట్రెస్ట్, నీ ప్యాషన్ తగినట్టుగా, నీ డిజైర్ తగినట్టుగా పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇస్తాడంట. నెక్స్ట్ మనం చూసాము, పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇస్తాను, నువ్వేదో చేసావని కాదు. పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇస్తాను. ఇట్ కుడ్ బి ఓవర్ నైట్ థింగ్. అట్లా ఒక గిఫ్ట్ ఇచ్చేయచ్చు. కానీ ఆ వరము కన్నా ఈరోజు చాలామంది వరముల మీద ఫోకస్ చేస్తున్నారు. వరము కన్నా వరం ఎందుకు ఇస్తాడు? నువ్వు ఎంత గొప్పడో చూపించుకుంటానికి కాదు. వరములు ఎందుకు అనుగ్రహించబడుతుందంటే క్రీస్తు దేహము బలపరచబడటానికి, సంఘము బలపరచబడటానికి. ఇక మాటలో సింప్లిఫై చేసి చెప్పాలంటే, వరములు దేవుడు నీకు ఇచ్చేది నీవు ఇతరులకి పరిచర్య చేస్తానికి. ఇతరులకి పరిచర్య చేసే మనసు లేకపోతే దేవుడు నీకు వరములు ఇవ్వడంట. ఈరోజు చాలామంది వరములు లేవు. కారణం ఏంటంటే యూ రియలీ డోంట్ విష్ టు సర్వ్ అదర్స్. ఇతరులతో టైం స్పెండ్ చేస్తానికి లేదు, ఇతరులకి ఏం చేస్తానికి లేదు. ఐఎమ్ బిజీ. డూ యూ థింక్ హోలీ స్పిరిట్ విల్ గివ్ ద గిఫ్ట్స్? నో. నీకు దాచిపెడతానికి పరిశుద్ధాత్ముడు ఏదో ఒకడు. కానీ అదే సమయంలో
పరిశుద్ధాత్ముడు నీకు వరములు ఇచ్చాడా అనేది ముఖ్యం కాదు. ఏంటి ముఖ్యం? పరిశుద్ధాత్మ మూలంగా నువ్వు ఫలించావా అనేది ముఖ్యమైనది ధ్యానిస్తూ. ఎందుకంటే యేసు ప్రభువు చెప్తాడు, ఫలించని ప్రతి కొమ్మని నరికి వేస్తా. అది మంచి ఫలం ఉండాలి, ఏ ఫలం పడితే ఆ ఫలం కాదు. అది యోహాను సువార్తలు మనం చూస్తాము, మంచి ఫలము, చెడ్డ ఫలము, అసలు ఫలమే లేకపోతాం. 3 రకాల ఫలము. నిజమైన ద్రాక్షవల్లి నేనే ప్రారంభిస్తాడు, అక్కడ నుండి చెప్పుకుంటూ ఆయన చెప్తూ వస్తాడు, ఫలించని ప్రతి కొమ్మని, ప్రతి తీగని, అదే సమయంలో చెడ్డ ఫలము ఫలించిన తీగల్ని దేవుడు నరికేస్తాడంట. సో యూ కెన్ నెవర్ సే నాలో మంచితనం ఉంది, ప్రేమ లేదు, లేకపోతే నాలో ప్రేమ ఉంది, దీర్ఘశాంతం లేదు, లేకపోతే సాత్వికం లేదు, ఇట్లా చెప్పలేవు. ఆల్ టుగెదర్. అందుకని ఆత్మ ఫలములు లేవు అక్కడ. ఆత్మ ఫలం ఏమనగా ఇట్ ఈస్ వన్ ఇన్ ఫ్రూట్. ఒక పామగ్రేనేట్ తీసినట్టు, ఒక పామగ్రేనేట్ ఓడ్చినట్టు. కానీ అదే సమయంలో తెలియజేయబడుతుంది, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ లవ్. ప్రేమను బట్టే. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుంది, ప్రేమ అన్నిటిని సహిస్తుంది, ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ తప్పుల్ని కప్పుతుంది, ప్రేమ తొందరగా కోపపడదు. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ లవ్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, దేవుని ప్రేమతో నింపబడ్డారా? దేవుని ప్రేమిస్తున్నారా? పరిశుద్ధాత్మని కలిగి ఉన్నారా? పరిశుద్ధాత్ముడు మీలో ఉన్నాడా? దేవుని ఎరిగానని చెప్పొచ్చేమో, రక్షించబడ్డానని చెప్పొచ్చేమో, బాప్తిజం తీసుకున్నానని చెప్పొచ్చేమో, జీవగ్రంథంలో నా పేరు రాయబడిందని చెప్పొచ్చేమో, కానీ పరీక్ష ఏంటంటే ఫలిస్తున్నారా? ఎందుకంటే చివరికి పేరు రాయబడిందని కాదు, ఫలించని ప్రతి కొమ్మని నరికేస్తానంటున్నాడు. పేరు రాయబడిందంటే పేరు కొట్టివేయబడతాం కూడా అవకాశం ఉంది, జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో దేవుడు అంటాడు, జాగ్రత్త, నీ క్రియలను మార్చుకుపోతా, నీ జీవితాన్ని మార్చుకుపోతా, నీ స్థితిని మార్చుకుపోతా, నీ మొదటి ప్రేమ తిరిగి రాబోతాయి. యూసీ ఎవ్రీ 7 సంఘాలతో దేవుడు మాట్లాడినప్పుడు నీ విధానాన్ని మార్చుకోకపోతే ఒక సంఘంతో అంటాడు పేరు కొట్టేయకుండా చూసుకో అంటాడు. జీవ గ్రంథంలో నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో అంటే అర్థం ఏంటి? కొట్టబడటానికి అవకాశం ఉంది. నీ జీవిత విధానాన్ని మార్చుకోకపోతే, నువ్వు ఫలించకపోతే మొదటి ప్రేమకు తిరిగి రా, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తా. ఎఫ్ఎసీ సంఘంతో అంటాడు, కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ లవ్. వాట్ లవ్ ఇస్ దట్? బేర్ ద ఫ్రూట్. ఎందుకంటే వారి క్రియలు ఎక్సలెంట్ ఉండిందంట, కానీ ఫలము లేదంట. వారి కార్యాలు మంచిగా ఉన్నాయంట, ఫలము లేదంట. దేవుడు అంటాడు, నాకు ఫలము లేకపోతే నువ్వు నచ్చావు, ఫలం కావాలి. దేవుడు ఎదురు చూసేది మన జీవితంలో మనం ఫలించాలని. మన క్యారెక్టర్ ఫలం అన్నప్పుడు అగైన్ స్వభావము. మన స్వభావం ఎలా ఉంది? యేసుని ఎరిగిన తర్వాత, యేసుని నమ్మిన తర్వాత మీ స్వభావంలో మార్పు ఉందా? మీ స్వభావాన్ని మార్చుకున్నారా? లేకపోతే ఇంకా రక్షించబడతానికి ముందున్న స్వభావమే మిమ్మల్ని ఏళ్తుందంటే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడ్డారా, దర్శించబడ్డారా, ఫలిస్తున్నారా అనేది పరీక్షించుకోండి. దయచేసి స్థలం ఉంచుతామండి. ఈ సిరీస్ చివరిలో మనం ఉన్నాం. ఈ చివరి మాటని ఈరోజు ధ్యానిస్తూ సెల్ఫ్ కంట్రోల్. ఇదిగో పరిశుద్ధాత్ముడు ప్రతి వారము మీతో మాట్లాడుతూ వచ్చాడేమో. ఈ మాటలు విన్న మీరు నిజంగా దేవుని ద్వారా నడిపించబడి దేవుని సహాయాన్ని కోరుకుని మీలో మార్పు కలుగుతానికి ఆశపడ్డారా, ఇష్టపడ్డారా? Ask God, Lord, transform my life, Lord. నా జీవిత విధానాన్ని మార్చు ప్రభా, నా జీవితాన్ని మార్చు ప్రభా, నా స్థితిని మార్చు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నువ్వు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నీ సహాయం కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నాకు నీ తోడు కావాలయ్యా. పరిశుద్ధాత్ముడా నన్ను ఫలింపజేయ్యా. అడగండి, దేవుణ్ణి అడగండి, నన్ను ఫలింపజేయ్యా పరిశుద్ధాత్ముడా, నన్ను జీవింపజేయ్యా పరిశుద్ధాత్ముడా. అడగండి, దేవుణ్ణి అడగండి, ఆయన ఆత్మ సహాయాన్ని అడగండి. ఎన్నో అవకాశాలు, ఎంతో కృప, ఎంతో సహాయం దేవుడు అనుగ్రహిస్తూ మన జీవితంలో మనల్ని నడిపించాడు కదా. అన్నీ ఇచ్చింది దేనికి? మనం ఫలించాలని. అన్నీ ఇచ్చింది దేనికి? మనం వర్ధిల్లాలని, మనం ఎదగాలని. దేవుడు అన్నీ మన జీవితంలో చేసింది, మన జీవితంలో ఓర్చుకుని భరించి చూస్తున్నది మనం ఫలం ఉండాలని. ఇంకొంచెం సమయం, ఇంకొందిగా అవకాశము, ఇంకొంచెం ఎరువు, ఇంకొంచెం దీవెనలు, ఇంకొంచెం సమాధానపు కార్యాలు, ఇంకొంచెం బలపరిచే కార్యాలు దేవుడు ఎన్నో జరిగిస్తూ మన జీవితంలో అవకాశం ఇస్తూ వస్తున్నాడు కదా. ఫలిస్తున్నామా? ఫలిస్తున్నారా? దేవునికి ఇష్టంగా ఉన్నారా? దేవునికి అంగీకారంగా ఉన్నారా? దేవుని మెప్పించేవారు ఉన్నారా? ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. దేవుడు మీ జీవితాలను చూసి సంతోషపడుతున్నాడా? దేవా, నా జీవితంలో నాకు కావాల్సిన సహాయం దయచేయ.
నా జీవితంలో మేలు జరిగించయ్యా. నన్ను బలపరచు ప్రభా, నన్ను సరిదిద్దయ్యా, నన్ను బాగు చేయయ్యా, నన్ను క్రమపరచు ప్రభా, నా జీవితాన్ని నన్ను మలచు ప్రభా. మోల్డ్ మీ లార్డ్, నన్ను వాడుకో అయ్యా. నా జీవితాన్ని నీకు అంగీకారంగా చేయి ప్రభా. నా జీవితాన్ని నిన్ను సంతోషపరిచినట్లుగా చేయి ప్రభా. నా జీవితం నిన్ను గణపరిచినట్లుగా చేయి ప్రభా. పరిశుద్ధాత్ముడా నన్ను కావాలయ్యా. ఇక్కడ మీ హృదయాన్ని తెరవండి. దేవునితో ఒక మాట యథార్థంగా మాట్లాడండి. దేవునితో ఒక మాట యథార్థంగా మీ హృదయాన్ని తెరిచి మాట్లాడండి. ఇఫ్ యూ వాంట్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఆస్క్ హిమ్ జెన్యుయిన్లీ. రిక్వెస్ట్, అడుగు. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నన్ను ఫలింపజేసి నాకు జీవితాన్ని దయచేయ, నాకు జీవాన్ని దయచేయ. నీకు అంగీకారమైన బ్రతుకు నాకు దయచేయి. నీకు అంగీకారమైన జీవితం నాకు దయచేయి. నీకు అంగీకారమైన వ్యక్తిగా నన్ను చేయి ప్రభా. నీ మహిమ నా పైన ఉండాలయ్యా. నీ అభిషేకం నా పైన ఉండాలయ్యా. నీ తేజస్సు నా పైన ఉండాలయ్యా. నీ మేఘం నా పైన ఉండాలి ప్రభా. అనాయింట్ మీ లార్డ్, ఫిల్ మీ లార్డ్. అడగండి, దేవుని అడగండి. నన్ను నింపు, నన్ను అభిషేకించు, నన్ను నింపి అభిషేకించు ప్రభా. దేవా, ఇదిగోనయ్యా ధర్మ తండ్రి, మేము నీ ద్వారా ప్రేమించబడుతున్నామని గ్రహిస్తున్నామయ్యా. నీ ప్రేమ గొప్పది ప్రభా. నీ ప్రేమ శాశ్వతమైందయ్యా. పాపపు స్థితుల్లో, చెడిపిన స్థితుల్లో, స్వార్థపు నిర్ణయాలతో పెంట కొప్పల్లో మేము పడున్నదప్పుడు మమ్మల్ని వెతికి రక్షించిన ప్రేమయ్యా. నేను మా విడుదల కొరకు, మా విమోచన కొరకు నీ ప్రియకుమారుని మా స్థానంలో బలిగించి, మేము మరణించాల్సిన స్థానంలో మాకు రావాల్సిన శిక్ష అంతయు నీ ప్రియకుమారుడి మీద వేసి మమ్మల్ని నీ బిడ్డలుగా చేసుకున్నావయ్యా. నీ బిడ్డలుగా పిలిచే ధన్యతనిచ్చేవయ్యా. నీ ఆత్మను మాకు వరంగా ఇచ్చావు. మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు యేసయ్యా నువ్వు. నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, ఇంకా సమాప్తి వరకు మీ తోడుంటానన్న దేవా. నీ ఆత్మతో మమ్మల్ని నింపుతానన్నా నింపావయ్యా. ఇక్కడ ఎంతో మందిని నింపావయ్యా. ఇంకొనో నింపబడిన వారు అంటే ఇప్పుడే వారిని దర్శించి, వారి పగలగొట్టి, వారి రాతి హృదయాన్ని తీసివేసి మాంస హృదయాన్ని ఇచ్చి దేవా నీ ఆత్మతో వారిని నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. దేవా, ఇదిగోనయ్యా నీ ఆత్మని బాధ పెట్టే జీవితాలు మాకు వద్దు ప్రభువా. పరిశుద్ధాత్మ నిన్ను బాధ పెట్టిన మాటలు, కార్యాలు, క్రియలు, తలంపులు, దృశ్యాలు, మాటలు అన్నిటిని క్షమించు, నడతల్ని క్షమించు. కన్విక్ట్ us, Holy Spirit. Make us like Christ. క్రీస్తు వలె మమ్మల్ని చేయి. క్రీస్తు మనస్సు మాకు అనుగ్రహించు అయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చూడు, ప్రతి జీవితాన్ని చూడు, ప్రతి స్థితిగతులను చూడు. దేవా, నీ ఆత్మ ద్వారా నువ్వు చేయలేని కార్యం అంటే ఏది లేదు. శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ నా ఆత్మ ద్వారంగా సమస్తము సాధ్యమన్న ప్రభువా. Lord, through your spirit I pray that they shall bring greater works. గొప్ప కార్యాలు చూడాలయ్యా, గొప్ప కార్యాలు జరగాలయ్యా. ఒకప్పుడు పనికి మన జీవితాలు అయ్యి ఉండొచ్చు, కానీ ప్రభా నీ ఆత్మ ద్వారా నువ్వు నింపితే, నువ్వు నడిపిస్తే దేవా నీ బిడ్డలుగా శక్తి, అధికారము, దీవెన, ఆశీర్వాదం ఫలించే జీవితంలో కలిగిన వారికి ఉంటాం కదయ్యా. ఇదిగోనయ్యా నీ ఆత్మను మాకు అనుగ్రహించదు ముఖ్య కారణము మా స్వభావము మారాలని, మా బుద్ధి మారాలని, మేము ఫలించాలని నువ్వు ఆశపడుతున్నావయ్యా. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇటువంటి స్వభావాన్ని కలిగి ఉండాలని నువ్వు కోరుతున్నావయ్యా. టీచర్స్ లార్డ్, ఇప్పటికే నీ ఆత్మ ద్వారా నింపబడిన మాలో కూడా ఇంకా తప్పిదములు ఉన్నాయి, తప్పులు జరుగుతూనే ఉన్నాయి, పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా శరీరం ఏళ్తానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ శరీరాన్ని సిలువేసేవారిగా చేయి ప్రభా.
దేవా మా శక్తి చాలదు, నీ శక్తి కావాలి, నీ ఆత్మశక్తి కావాలి. ఇదిగో ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు, వీడి జీవితంలో జయము దయచే ప్రభా, స్వస్థత దయచే ప్రభా, విడుదల దయచే ప్రభా. ఇదిగో ప్రభా, నీ సన్నిధిలో ఈ సమయంలో ప్రార్థిస్తూ ఉండగానే ఈ అనారోగ్యంతో ఇక్కడ ఏ దేహం ఉన్నా కూడా యేసు పొందిన గాయముల ద్వారంగా ఇప్పుడే స్వస్థత కలుగుడుగా కానీ ప్రకటిస్తున్నాను. తల నడినెత్తి నుండి అరి పాదం వరకు యేసు చిందించిన రక్తము ద్వారంగా దేహంలో శుద్ధీకరణ కలుగునుగాక. ఇదిగో ప్రభా, సమాధానం లేని పరిస్థితులు ఉన్నవారికి ఇప్పుడే షలోం షలోం అని ప్రకటిస్తున్నాము. సమాధానం అనుగ్రహించబడును గాక. సమస్త జ్ఞానాన్ని మించిన సమాధానం వారి పోరాటంలో, వారు సతమతమవుతున్న పరిస్థితుల్లో దేవా నువ్వు నిలిచి ఉండు ప్రభా. నువ్వు ఉన్నది వారు చూడనే ప్రభా, ఏది దేనికి భయపడడానికి లేదు. బికాజ్ యు ఆర్ ఆల్వేస్ ఇన్ కంట్రోల్. దేవా ఆనందం మనసు దయచేయి, స్తుతి వస్త్రం, ఆనంద తైలం, పూదండ మాకు దయచేయ. హెచ్చింపు దయచే, నీ బిడ్డలకి హెచ్చింపు దయచే. నీలో నిలిచి ఉన్నవారు నీ ద్వారా హెచ్చించబడాలి, నీ హస్తం ద్వారా హెచ్చించబడాలి ప్రభా. ఆనంద తైలంతో నింపబడాలి. లార్డ్, లెట్ దేర్ బి జాయ్ ఫ్లోయింగ్, ఓవర్ఫ్లోయింగ్. నీ ఎంతో ఆనందించి గంతులేసి జీవించే జీవితం మాకు దయచేయ. దుఃఖంలో ఉండాల్సిన మా అవసరం లేదు. ఎన్ని శ్రమల్లో ఉన్నా కూడా మేము ఆనందించవచ్చు. అది నువ్వు మాకు ఇచ్చిన ధన్యత ప్రభా. Nothing can steal the joy, Lord. That is what you have promised us. నీ ఆత్మ ద్వారా మేము ఫలించినప్పుడు ఏది మాలో ఉన్న ఆనందాన్ని దొంగిలించలేదు కదా ప్రభా. నీ యందు మేము ఆనందిస్తాం యేసయ్యా. ప్రభా, ఇదిగోనయ్యా, ఈ ఆత్మ ఫలం గురించి గత కొన్ని వారాలుగా నీ ఆత్మను గురించి ధ్యానించవచ్చు కానీ నెలలుగా దేవా, నీ ఆత్మ మీద ఆధారపడే వర్గం అవును చెయ్యి. ప్రతి వారం మాట్లాడుతూ వచ్చావు, ప్రతి ఒక్కరు విన్నవారు వారి జీవితంలో వారి స్థితిని గ్రహించి మా అంతటా మేము చేయలేము, మా అంతటా మేము బ్రతకలేము, మా అంతటా మేము ఈ స్వభావాన్ని కలిగి ఉండలేము. అది కేవలం నీ ఆత్మ ద్వారానే ఫలిస్తాము, నీ ఆత్మ సహాయం ఉంటేనే ఫలిస్తాము అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న స్థితిలో నీ ఆత్మ సహాయాన్ని వేడి నీతో కలపబడి నీతో బ్రతికే జీవితంలో మాకు అనుగ్రహించమని ప్రభు యేసు నామములో అడిగి విడుచున్నాం తండ్రి. ఆమేన్.